జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ప్రస్తుతం పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? వీళ్ళు గంధమాదనం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అయితే వీళ్ళతో ఇన్ని రోజులు అంటే దాదాపు ఒక 6 సంవత్సరాలు అర్జునుడు లేడు. ఎందుకు లేడు? పాశుపతాస్త్రం తీసుకొస్తానని వెళ్ళి అటు నుంచి అటే స్వర్గానికి వెళ్ళాడు కదా. ఇలా 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్జునుడు వచ్చాడు. వెంటనే అర్జునుడిని పాండవులు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా చుట్టుముట్టారు. అయితే అర్జునుడితో పాటు మనం దేవేంద్రుడు కూడా వచ్చాడు. గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, దేవేంద్రుడు ఎంత గొప్పగా అర్జున్ని పొగిడాడో. దానితో ధర్మరాజు అర్జునుడి పక్కకు వెళ్ళి, అర్జున, ఇది ఎంత ఆశ్చర్యమో, నువ్వు మనుష్య శరీరంతో స్వర్గానికి వెళ్ళావు, అందులో స్వర్గంలో ఇన్ని రోజులు ఉండొచ్చావు, అలాగే అద్భుతమైనటువంటి రాక్షస సంహారం చేశావంట, దేవతలకే నువ్వు అనేక రకాల లాభాన్ని చేకూర్చావంట. అసలు ఇవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఏం చేశావు ఇన్ని రోజులు, ఒకసారి చెప్పవా అంటాడు. దానితో అన్న, నేను తప్పకుండా చెప్తాను. ఆ రోజు శ్రీకృష్ణుడు వచ్చి చెప్పాడు కదా, ఇలా ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు, వెంటనే మీరు వెళ్ళాలి, ముఖ్యంగా అర్జున, నువ్వు వెళ్ళి దివ్యాస్త్రాలు సంపాదించుకొని రావాలి, ఎందుకంటే మహాభారత యుద్ధంలో నువ్వే కీలకమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి తపస్సు చేసుకోమని పంపించాడు కదా. ఇక ఆ రోజు నేను హిమాలయ బాట పట్టాను. హిమాలయం దగ్గరికి చేరుకునే లోపు నువ్వు నాకు ప్రతిస్మృతి అనేటువంటి విద్యను ఇచ్చావు కదా. ఇది ధర్మరాజుకు తన ధర్మాన్ని, తన యొక్క బుద్ధిని మెచ్చి కొంతమంది రాజ ఋషులు ఇస్తారన్నమాట ఈ ప్రతిస్మృతి అనేటువంటి విద్యను. ఈ విద్య ఏంటంటే ఆకలి, దప్పిక అలాంటివి ఏమీ ఉండవు అనమాట, అలసట అనేది ఉండదు. ఆ విద్యను అర్జునుడు ఇంత పెద్ద కార్యం కోసం వెళ్తున్నాడని చెప్పేసి ఆ ప్రతిస్మృతి అనేటువంటి విద్యను ఆ రోజు ధర్మరాజు అర్జునుడికి ఇస్తాడు. సో అన్న, నువ్వు ఆ విద్యను ఇచ్చావు కదా, ఆ విద్యతో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నేను హిమాలయం వరకు వెళ్ళాను. నేను ముందుగా ఇంద్రుడి గురించి తపస్సు చేశాను, కానీ ఇంద్రుడు ప్రత్యక్షమైన తర్వాత నువ్వు తపస్సు చేయాల్సింది నా కోసం కాదు, శివుడి కోసం చెయ్యి అని చెప్పాడు. అలా నేను శివుడి కోసం నిద్రాహారాలు మాని ఎన్నో రోజులు తపస్సు చేశాను. అప్పుడు శివుడు ఒక కిరాతరాజు వేషంలో వచ్చాడు. అలా వచ్చి నాతో యుద్ధమే చేశాడు. మీకు చెప్పాను కదా, గత ఎపిసోడ్లో మీరు చూసుకోండి, అర్థమవుతుంది. శివుడికి అండ్ అర్జునుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం, ఒక పంది కోసం వాళ్ళు కొట్టుకున్నటువంటి తీరు, ఆ ఎపిసోడ్ మీరు వెళ్ళి చూడండి, నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది ఆ యుద్ధం. సరే, అలా నేను శివుడితో యుద్ధం చేశాను. చివరికి శివుడు తన నిజ రూపంలోకి వచ్చి నాకు పాశుపతాస్త్రం ఇచ్చాడు. అదయ్యాక దేవేంద్రుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. దేవేంద్రుడు వచ్చి నాకు ఐంద్రాస్త్రం ఇచ్చాడు. ఆ తర్వాత అగ్ని ప్రత్యక్షమయ్యాడు, ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు. తర్వాత నాకు యముడు ప్రత్యక్షమయ్యాడు, మాయాస్త్రం ఇచ్చాడు. దేవతలు కొంతమంది నాకు రాక్షసాస్త్రం ఇచ్చారు. వరుణుడు ప్రత్యక్షమై వారణాస్త్రం ఇచ్చాడు. కుబేరుడు ప్రత్యక్షమై కుబేరాస్త్రం ఇచ్చాడు. గంధర్వులు గంధర్వాస్త్రం ఇచ్చారు. కొంతమంది పైశాచికాస్త్రాన్ని ఇచ్చారు. ఇక సాక్షాత్తు బ్రహ్మే వచ్చి బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. నిజంగా వీళ్ళందరూ వచ్చి దివ్యాస్త్రాలు ఇవ్వడం నాకు అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి శివుడు వచ్చిన తర్వాత నాకు పాశుపతాస్త్రం ఇస్తూ మిగిలిన దేవతలను కూడా వచ్చి వారి వారి శక్తులు ఇవ్వాల్సిందిగా శివుడు చెప్పాడు. అందుకే వీళ్ళందరూ వచ్చి నాకు ఇచ్చారు. ఎన్ని అస్త్రాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కేవలం పాశుపతాస్త్రమే కాదు, అర్జునుడి దగ్గర ఐంద్రాస్త్రం ఉంది, ఆగ్నేయాస్త్రం ఉంది, మాయాస్త్రం, రాక్షసాస్త్రం, వారణాస్త్రం, కుబేరాస్త్రం, గంధర్వాస్త్రం, పైశాచికాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఇలా అసలు ప్రతి ఒక్కరు కూడా, దేవతలలో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వారి వారి అస్త్రాలను అర్జునుడికి ఇస్తారు. ఇది అద్భుతమైనటువంటి ఘట్టం. గత ఎపిసోడ్లు చూస్తే మీకు తెలుస్తుంది. సరే, ఇది అయిపోయిన తర్వాత దేవేంద్రుడు నన్ను దేవలోకం రమ్మన్నాడు. అలా ఇలా తీసుకెళ్ళలేదన్నా, నన్ను ఎంత బాగా తీసుకెళ్ళాడంటే మాతలే తన దివ్య రథాన్ని తీసుకొచ్చాడు. మాతలు తెలుసు కదా, దేవేంద్రుడి యొక్క రథసారథి ఆయనే వచ్చాడు. అసలు అద్భుతంగా ఉంది. ఆ రథం మీదే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తున్నప్పుడు స్వర్గం స్వర్గం అని అనడమే కానీ ఒక్కసారి స్వర్గాన్ని చూస్తే దాన్ని మాటలతో నేను చెప్పలేకపోతున్నాను, అంత అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దేవేంద్రుణ్ణి నా గురువుగా ఆరాధించాను. అప్పుడు దేవేంద్రుడు నాకు దివ్యాస్త్రాల ప్రయోగమే కాదు, ఉపసంహరణము, అవృత్తి, ప్రాయశ్చిత్తం, ప్రతిఘాతం, అంటే ఎలా వెయ్యాలి, ఎలా ఉపసంహరించుకోవాలి,
ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి, ప్రతిఘాతం ఏదైనా వేసినప్పుడు దానికి ఆపోజిట్గా మనం ఏం వేయాలి అంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అస్త్రాలేమో దేవతలందరూ ఇచ్చారు కదా, ఆ అస్త్రాలను ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించిన విద్య అంతా కూడా నాకు దేవేంద్రుడు చెప్పాడు. ఆ తర్వాత నేను ఆ రోజంతా కూడా దేవేంద్రుడు దగ్గరే ఉన్నారు. దేవేంద్రుడు నాతో ఇంకో మాట కూడా చెప్పాడన్నా, ఇవి కేవలం మహాభారత యుద్ధం కోసం నీకు ఇచ్చినటువంటి అస్త్రాలే కాదు అర్జున, నువ్వు మాకు కూడా ఒక సహాయం చేయాలి. నివాత కవచులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళు సముద్రంలో ఉంటున్నారు. వాళ్ళ వల్ల దేవతలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు 3 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, చాలా ఉద్దండులు. వాళ్ళను వదిలేస్తే వాళ్ళ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. వాళ్ళు శివుడి కోసం తపస్సు చేసి దేవతల చేతులలో మేము చావకుండా ఉండాలని చెప్పేసి వరం తీసుకున్నారు. కాబట్టి మేము ఏం చేసినా వాళ్ళని ఏమి చేయలేకపోతున్నాము. అందుకోసమే మా శక్తులన్నీ ఇప్పుడు నీకు ఇచ్చాము. కాబట్టి నువ్వు నివాత కవచుల మీద యుద్ధం చేయి, యుద్ధం చేసి వాళ్ళని గెలిచిరా అని చెప్పేసి నాకు ఒక శంఖం కూడా ఇచ్చాడు. ఇదిగో చూడు అని చెప్పేసి ఆ శంఖాన్ని చూపిస్తాడు. దాని పేరు దేవదత్తం. ఈ దేవదత్తమే అర్జునుని శంఖం. మహాభారతంలో అర్జునుడు దేవదత్తం పూరిస్తాడు, అద్భుతంగా ఉంటుంది. అసలు అర్జునుడు పూరించిన దేవదత్తం శంఖ శబ్దానికే కొంతమంది చచ్చిపోతారు, అంత భయంకరంగా ఉంటుంది దాని శబ్దం. సో ఇలా దేవదత్తం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. మాతలి మళ్ళీ రథం కట్టాడు. మాతలి రథంలో ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, సముద్రం మీదకి వెళ్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి నివత కవచుల్ని సంహరించడానికి అర్జునుడు వెళ్తున్నాడు. మరి అర్జునుడు ఎలా సంహరించాడు, అర్జునుడు దాని గురించి ధర్మరాజుకు ఏ విధంగా చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.